హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు గనక మన సిరీస్ బాగా నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషి బస్సు కోసం వెజ్ పిల్లో తీసుకుని వస్తారు కదా, ఇంకా దాన్ని చుట్టూ పెట్టి తన్ని పడుకోపెట్టేసి తను కూడా పడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఇంతలో వసు రిషి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకు వస్తూ ఉంటారు. జగతి మేడం ఎక్కడికి వెళ్తున్నారు రిషి అని అడుగుతారు. రిషి హాస్పిటల్కి మా డాక్టర్ చెకప్కి తీసుకురమ్మన్నారు అని అంటారు. జగతి మేడం సరే టిఫిన్ చేసి వెళ్ళండి అని అంటూ ఉంటే రిషి బయట తింటమ్మా అని అంటాడు. ఇంకా జగతి మేడం సరే జాగ్రత్త నాన్న అని అంటారు. ఇంకా వసు రిషి ఇద్దరు ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు. ఇంకా దారి మధ్యలో ఒక హోటల్ కనిపిస్తే ఇంకా అక్కడ ఇద్దరు టిఫిన్ చేసేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క మన మెయిన్ విలన్ పెద్దయ్య దగ్గరికి వెళ్దాం. పెద్దయ్య ఢిల్లీ సెంట్రల్ జైల్లో ఉంటాడు. ఇంకా పెద్దయ్యని కలవడానికి తన రౌడీస్ వస్తారు. ఇంకా పెద్దయ్య వాళ్ళతో నన్ను ఇన్ని నెలలు ఈ జైల్లో ఉండడానికి కారణమైన వాళ్ళిద్దరినీ నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించి మరీ చంపుతాను అని అంటాడు. రౌడీస్ ఉండి కానీ అన్న మనకి వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు కదా అని అంటూ ఉంటే పెద్దయ్య రే నేను బయట లేనంత మాత్రాన బయట ఏం జరుగుతున్నాయో తెలియదు అనుకుంటున్నాడేమో. వాడి వల్ల శైలేంద్ర అనేవాడు జైల్లో కూర్చున్నాడు. వాడిప్పుడు వైజాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎలాగో మనకి శత్రువుకి శత్రువు మనకి మిత్రుడే అవుతాడు కాబట్టి వాడిని ఎలాగైనా కలిసి ఆ రిషి గురించి తెలుసుకోండి. వాడిప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోండి. నేను ఎలాగో ఒక 5 రోజుల్లో బయటికి వచ్చేస్తాను. ఆ లోపు వాడి గురించి తెలుసుకొని నాకు చెప్పాలి. లేకపోతే వాడిని చంపను, మిమ్మల్ని చంపేస్తాను అని అంటాడు. రౌడీస్ సరే అన్న అని చెప్పి భయంతో వెళ్ళిపోతారు. ఇంకా పెద్దయ్య రే రిషి ఆ అనాథ కోసం నన్నే జైల్లో పెట్టిస్తావురా, నీ ముందే నీ పిల్లల్ని ఏం చేస్తానో చూడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క గౌతమ్ సతీష్ ఇద్దరు బయట నుంచి వస్తారు. గౌతమ్ అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. జగతి మేడం ఏంటి గౌతమ్ అని అంటూ ఉంటే గౌతమ్ అత్తయ్య అమ్మ లిస్ట్ చెప్పింది అవన్నీ తెచ్చాను అని అంటాడు. ఇంతలో సుజాత గారు వస్తారు. ఇంకా గౌతమ్ లిస్ట్ తీసుకొని చదువుతూ ఉంటే సుజాత గారు అన్నీ బయట పెడుతూ ఉంటారు. జగతి మేడం ఇవన్నీ ఎందుకు వదినా అని అడుగుతారు. సుజాత గారు రేపు వసుకి సీమంతం చేద్దామని అనుకుంటున్నా జగతి అని అంటారు. జగతి మేడం ఓ అవునా, ముందే చెప్పుంటే నేను కావాల్సినవన్నీ లిస్ట్ చెప్పేదాన్ని కదా అని అంటూ ఉంటే సుజాత గారు అన్నీ చెప్పానులే జగతి అని అంటారు. ఇంకో పక్క రిషి వసు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. వసుకి చెకప్ చేస్తూ ఉంటారు. బేబీ హెల్తీగానే ఉంది రిషి అని అంటారు డాక్టర్. వసు డాక్టర్ నేను బేబీని చూస్తాను అని అంటూ ఉంటే డాక్టర్ షోర్ అని చెప్పి సోనోగ్రామ్ ద్వారా బేబీ ఇమేజ్ని చూపిస్తారు. రిషికి వసుకి ఇద్దరికి బేబీని చూడంగానే ఇద్దరు హ్యాండ్స్ పట్టుకొని లైట్గా కంట్లో వాటర్ వస్తూ ఉంటాయి. కొంచెంసేపు తర్వాత బేబీని చూసేసి ఇంకిద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంకో పక్క పుష్పకి వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తారు. పుష్ప వాళ్ళ అమ్మగారు కొన్ని రోజులు రావచ్చు కదా పుష్ప, ఎన్ని రోజులు మీ నాన్న మీద ఇంకా కోపం పెట్టుకొని ఉంటావు. ఆయన పంతాన్ని పక్కన పెట్టారు, నీ పంతాన్ని కూడా నువ్వు పక్కన పెట్టు. ప్లీజ్ పుష్ప రండి, మీ మీద బెంగ పెట్టుకొని ఉన్నారు, ఒక్కసారి రామ్మ ప్లీజ్ అని అంటారు. పుష్ప సరే అమ్మా సతీష్ని అడిగి చెప్తాను అని కాల్ కట్ చేసేసిద్ది. ఇంకొంచెం సేపు తర్వాత సతీష్ పైకి వస్తాడు. పుష్ప వాళ్ళ నాన్న వాళ్ళ ప్రేమకి అడ్డు చెప్పడం, గౌతమ్ వసు వాళ్ళకి సపోర్ట్గా ఉండి పెళ్లి చేయడం, సతీష్ పుష్ప ఇద్దరు పెళ్లి దండలతో వాళ్ళ ఇంటికి వెళ్తే సతీష్ని అవమానించడం, ఇవన్నీ ఫ్లాష్ అవుతూ ఉంటాయి పుష్పకి. సతీష్ పుష్ప అని చెప్పి గట్టిగా అరిచి ఎక్కడున్నావు అని అంటాడు. పుష్ప ఏం లేదు, అమ్మ ఫోన్ చేసింది, నాన్నకి మనల్ని చూడాలనిపిస్తుందంట, రమ్మన్నారు అని అంటూ ఉంటే సతీష్ నవ్వుతూ సరే వెళ్దాం అని అంటాడు. పుష్ప నీకు కోపంగా లేదా అని అడుగుతుంది. సతీష్ ఎందుకు, ఏ ఫాదర్ అయినా అలాగే రియాక్ట్ అవుతారు, ఇప్పుడైనా మనల్ని రమ్మన్నారు, నువ్వు ఇన్ని మంత్స్ ఎంత పెయిన్ ఫీల్ అయ్యావో నేను చూశాను కదా, సరే
వసు సీమంతం అవ్వగానే వెళ్దాం ఓకేనా అని అంటాడు. పుష్ప అని అంటుంది. ఇంకా సతీష్ పుష్ప ఇద్దరు కిందకు వస్తారు. ఇంకా ఇంతలో వసు వాళ్ళు వస్తారు. వసు రిషి కూర్చొని బేబీనే గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సుజాత గారు జగతి మేడం చేస్తున్న హడావిని చూసి వాళ్ళ ఊహల్లో నుంచి బయటికి వచ్చి ఏంటిదంతా, ఎందుకింత హడావిడి చేస్తున్నారు మా అని అడుగుతాడు రిషి. సుజాత గారు బస్సుకి రేపు సీమంతం నాన్న, చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకుంటున్నాము అని అంటారు. బస్సు అయ్యో గ్రాండ్గా ఏం వద్దు, మీరు 5గురు ఉన్నారు కదా చాలు, నేను అంతసేపు కూర్చోలేను, శారీని కూడా నేను మొయ్యలేను, ఈ టైంలో నాకు కంఫర్ట్గా కూడా ఉండదు అని అంటూ రిషిని చూసిద్ది కన్విన్స్ చేయమని. రిషి అవునద్దా, వసుకి కన్వీనియంట్గా లేదు కదా, తనకి ఇష్టం వచ్చినట్టే చేద్దాం అని అంటాడు. ఇంకింతలో సౌందర్య గారు ఆనందరావు గారు ఆఫీస్ నుంచి వస్తారు. లోపలికి వస్తూ రిషి సుజాత గారి మాటలు విని సర్లే అక్క, బస్సుకి ఎలాగ ఇష్టమో అలాగే చేద్దాం అని అంటారు. సుజాత గారు జగతి మేడం సరే అయితే మీ ఇష్టం అని అంటారు. బస్సు థ్యాంక్ యూ మా అనిద్ది. ఇంకా నైట్ అందరు డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తారు. రిషి బస్సుని పడుకోపెట్టేసి కిందకు వస్తాడు. ఇంకా పుష్ప, గౌతమ్, సతీష్, ఏంజల్, రిషి అందరూ కలిసి పూలమాల కడుతూ ఉంటారు. ఇంకో పక్క బస్సు కదలాడుతూ పక్కన రిషి లేకపోవడం చూసి కళ్ళు తెరిచి చూస్తుంది. రిషి అక్కడ లేకపోయేసరికి ఇంకా మెల్లగా లేచి బయటికి వచ్చి చూసిద్ది. వాళ్ళందరూ తన కోసం ఇస్తున్న దానిని వీడియో తీస్తూ ఉంటుంది. పక్క రిషి వాళ్ళు పూల గుచ్చడం అయిపోయిద్ది. ఇంకా బస్సు కూడా వాళ్ళని చూసి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. కొంచెంసేపు తర్వాత రిషి కూడా మెల్లగా డోర్ తీసి వసు పక్కకు వెళ్ళి పడుకుంటాడు. వసు ఒక కళ్ళు తెరిచి రిషిని చూసిద్ది. రిషి పడుకోవడం చూసి రిషికి దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని పడుకుంటుంది. రిషి లైట్గా స్మైల్ ఇచ్చి ఇంకా తను కూడా పడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే రిషి లేచి ఫ్రెష్ అయ్యి గుమ్మాలకి పూలు తోరణాలు కడుతూ ఉంటాడు. గౌతమ్, సతీష్ ఇల్లంతా బంతిపూలతో అలంకరిస్తూ ఉంటారు. ఇంకా ఏంజల్, పుష్ప వంటగదిలో వసుకి ఇష్టమైన టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఇల్లంతా చూస్తారు. మహేంద్ర గారు చక్రం గారితో రిషిని చూస్తూ వాళ్ళ ఆవిడ కోసం నా కొడుకు ఇల్లంతా బాగానే అలంకరించాడుగా అని అంటారు. చక్రం గారు మరి నా అల్లుడు అని అంటూ ఉంటే ఆనందరావు గారు నా కొడుకు అయితే అని అంటారు. ఇంక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా వసు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఇంకా అద్దం ముందు నించొని శారీ కట్టుకోవడంలో తంటాలు పడుతూ ఉంటుంది. రిషి పైకి వచ్చి గోడకి జారిపడి వసుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా వసు రిషిని చూసి ఎందుకు నవ్వుతున్నావు, నాకు కుర్చీలు పెట్టుకోవడం సరిగ్గా రావట్లేదు ఇప్పుడు అని అంటూ ఉంటే ఇంకా వసు మెల్లగా శారీ కట్టుకుంటుంది. రిషి వసు దగ్గరికి వెళ్ళి కింద కుర్చీలన్నీ సరిచేసి ఇంకా వెనక్కి తిప్పి ఇప్పుడు చూడు ఎంత బాగుందో అని అంటాడు. ఇంక ఇద్దరు కిందకు వస్తారు. ఇంక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే వసుకి రిషి ప్రేమగా వసుకి తనకెంతో ఇష్టమైన పెసరట్ని నోట్లో పెడుతూ ఉంటాడు. ఇంకా అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటే రిషి బస్సుని చూసి నాలుక బయట పెట్టి చూసుకోనీలే అన్నట్టు బస్సుకి తినిపిస్తూ ఉంటాడు. బస్సు వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ మా ఆయనకి దిష్టి పెట్టద్దు, మీరు తినండి అని అంటుంది. ఇంకా అందరూ సరేలే అమ్మ అన్నట్టు తలదించుకొని తింటూ ఉంటారు. ఇంకొంచెం సేపటికి పంతులు గారు వస్తారు. సుజాత గారు వసుని తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెడతారు. వసు రిషిని చూసి రమ్మన్నట్టు సైగ చేస్తుంది. ఇంకా రిషి వెళ్ళి బస్సు పక్కన నించుంటాడు. ఇంకా 5గురు ముత్తైదులు అంటే పుష్ప, ఏంజల్, సుజాత గారు, సౌందర్య గారు, జగతి మేడం వీళ్ళు 5గురు వసుకి గంధం రాస్తూ బొట్టు పెట్టి గాజులు వేసి తాంబూలం పెడుతూ ఉంటారు. ఇంకా బస్సు కూడా తాంబూలం ఇస్తూ ఉంటుంది. రిషి బస్సునే చూస్తూ ఉండిపోతాడు. పాపిట్లో కుంకుమ, చంపలకి గంధం, చేతుల నిండా గాజులు, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది రిషి కళ్ళకి వసు. వసు రిషిని చూసి ఏంటి అన్నట్టు ఐబ్రో ఎగురేస్తూ ఉంటుంది. రిషి
ఏం మాట్లాడకపోయేసరికి పక్కనే ఉన్న గంధాన్ని తీసుకొని రిషి ఫేస్కి కూడా పూస్తుంది వసు. నిన్ను అన్నట్టు తను కూడా గంధం తీసుకొని వసు ఫేస్ మొత్తానికి పూస్తూ ఉంటాడు. సుజాత గారు అబ్బబ్బా అల్లరి మొదలుపెట్టేశారు అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి రే బావా బస్సు పక్కన అలాగే కూర్చో ఫోటో తీస్తాను అని చెప్పి రిషి బస్సు స్టిల్స్ ఇస్తూ ఉంటే గౌతమ్ ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇంకందరూ అలాగే ఫొటోస్ సెల్ఫీస్ దిగుతూ ఉంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్.